నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. మరి ఈ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ పూర్తయిపోయింది. కౌంటింగ్కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరపడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చకచకా చేస్తుంది. 175 నియోజకవర్గాల్లో ఫలితాలు ఎంత త్వరగా బయటికి ఇవ్వాలనే దాని మీద కూడా ఎన్నికల కమిషన్ ప్రత్యామ్నాయ ఏర్పాటు కూడా చేస్తుంది. కౌంటింగ్లో ఎక్కడా కూడా ఎలాంటి పొరపాట్లు లేకుండా పకడ్బందీగా సిబ్బంది, అదేవిధంగా రాజకీయ పార్టీల ఏజెంట్లకి వారికి కూడా శిక్షణా తరగతులు ఇచ్చి కౌంటింగ్లో ఎవరెవరు ఏ పాత్ర పోషించాలనేది ఇప్పటికే వాళ్ళందరూ కూడా కొన్ని గైడ్లైన్స్ కూడా ఇచ్చినట్టు తెలిసింది. మరి 175లో 111 అసెంబ్లీ స్థానాల్లో ఒక్కొక్క నియోజకవర్గం 20 రౌండ్ల వరకు అవకాశం ఓట్ల లెక్కింపు ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు. 12 రౌండ్లు ఉండొచ్చు, 15 రౌండ్లు ఉండొచ్చు. ఓవరాల్గా చూస్తే 111 నియోజకవర్గాల్లో 20 రౌండ్ల లోపు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ 111 నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 2 గంటల వరకు 2 గంటల లోపు ఫలితాలు ప్రకటించడానికి ఎన్నికల అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా 61 నియోజకవర్గాల్లో 21 నుండి 24 రౌండ్స్ ఏపీలో 111 2 గంటల లోపు అయితే మిగిలిన 61 నియోజకవర్గాల్లో కూడా 21 నుండి 24 వరకు రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేయడానికి కూడా ఎన్నికల అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా 3 నియోజకవర్గాల్లో 25 రౌండ్స్ ఉన్నాయి. పెద్ద నియోజకవర్గాలు అవి, వాటిని 25 రౌండ్లుగా లెక్కించనున్నారు. అవి రాత్రికి 9 గంటలకల్లా దాదాపుగా తుది ఫలితాలు ఓవరాల్గా 175 నియోజకవర్గాల్లో ఫలితాలు ప్రకటించడానికి కూడా అన్ని రకాలుగా ఎన్నికల కమిషన్ ఏర్పాట్లో నిమగ్నమై ఉంది. మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా జూన్ 4వ తారీఖు ఎప్పుడు వస్తుంది, ఫలితాలు ఎలా రాబోతున్నాయి, ఫలితాలు ఎవరికి అనుకూలంగా రాబోతున్నాయి, ఎవరికాళ్ళే మాకు అనుకూలం అంటూనే కూటమి అనుకుంటుంది, వైఎస్ఆర్సీపీ అనుకుంటుంది. కౌంటింగ్ ప్రక్రియలో చాలా పగడబంది. ఈసారి నరమానవుడు అంటే సీమ కూడా లోపలికి వెళ్ళే అవకాశం లేకుండా ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్స్ ఉన్నారో, ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో, పార్టీలు గుర్తించిన ఎన్నికల అధికారులు గుర్తించిన సిబ్బంది ఎవరో వారిని మాత్రమే లోపలికి అనుమతించాలి, మిగిలిన వారిని ఎవరిని కూడా లోపలికి అనుమతించడానికి వీల్లేదని ఈసారి కరాఖండిగా ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. మరి ఈ లెక్క ప్రకారం చూస్తే ఖచ్చితంగా ఈసారి ఎన్నికల ఫలితాలు దాదాపుగా ముందు 8 గంటలకే కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఉదయం 7 గంటలకి పోస్టల్ బ్యాలెట్స్ ముందు కౌంట్ స్టార్ట్ చేస్తారు. పోస్టల్ బ్యాలెట్స్ కౌంట్ స్టార్ట్ అయిన తర్వాత అవి దాదాపుగా అవుతూ ఉండగా సైమల్టేనియస్గా ఓట్ల లెక్కింపు కూడా స్టార్ట్ అయ్యే ప్రక్రియ కొనసాగిస్తారు. పోస్టల్ బ్యాలెట్లో దాదాపుగా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ప్రకటించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా 8 గంటలు స్టార్ట్ అయిన తర్వాత రౌండ్కి ప్రతి అర్ధ గంటకి ఒక రౌండ్, 30 నిమిషాలు లోప ఒక ఫస్ట్ రౌండ్ పూర్తి చేయాలి కౌంటింగ్ అని చెప్పి మరి అధికారులు నిర్ణయించారు. మరి ఎన్నికల అధికారుల లెక్కల ప్రకారం ఆదేశాల మేరకు అంత వేగంగా జరిగే అర్ధ గంటలో ఫస్ట్ రౌండ్ పూర్తవుతుందంటే మరి ఎలక్ట్రానిక్ సంబంధించిన స్లిప్లు కాబట్టి అవన్నీ ఈవీఎంల ద్వారా చేసే కాబట్టి ఖచ్చితంగా సాధ్యపడుతుంది. కానీ మరి రాజకీయ పక్షాల ఏజెంట్లు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు, పోస్టల్ బ్యాలెట్లో ముందు ప్రశాంతంగా జరిగితే తప్ప నెక్స్ట్ కౌంటింగ్ జరగడానికి అవకాశం లేదు. మరి పోస్టల్ బ్యాలెట్ ఇష్యూ అంతా పోస్టల్ బ్యాలెట్ దగ్గర నడుస్తుంది. అటు కూటమి కానీ ఇటు వైఎస్ఆర్సీపీ కానీ పోస్టల్ బ్యాలెట్ మీదే పట్టుదలగా ఉన్నారు. మరి పోస్టల్ బ్యాలెట్ విషయంలో టీడీపీ కూటమి కొంత ఎక్కడ అభ్యంతరాలు వ్యక్తం చేయట్లేదు. కానీ ఎక్కడైతే డిక్లరేషన్ మీద గెస్టెడ్ స్థాయి అధికారి సంతకం ఉంటే చాలు, దాని మీద సీల్ ఉన్నా లేకపోయినా, హోదా ఉన్నా లేకపోయినా పర్వాలేదు, గెస్టెడ్ ఆఫీసర్ సంతకం కావాలన్నారు. గెస్టెడ్ ఆఫీసర్ సంతకం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటప్పుడు ఆ స్టాంపు కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా
ఎవరైతే సంతకం పెట్టారో వాళ్ళ సీల్ కూడా కంపల్సరీ ఉండాలనేది మరి వైఎస్ఆర్సీపీ కోరుకుంటుంది. కానీ టీడీపీ అభ్యంతరం, టీడీపీ ఏంటంటే గెస్టెడ్ ఆఫీసర్ సంతకం, పోస్టల్ బ్యాలెట్ సంతకం ఉంటే ఎలాంటి సీల్ అవసరం లేదు, డిక్లరేషన్ అవసరం లేదని వాదన చేస్తున్నారు. దీని మీద హైకోర్టుకు వెళ్ళారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. విచారణ జరుగుతుంది. లంచ్ మోషన్లో పిటిషన్ వేశారు, విచారణ జరుగుతుంది. మరి ఎలాంటి తీర్పు వెలువడుతుందో చూడాలి. ఈలోపు కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే స్పందించి ఏపీ ఎన్నికల కమిషనర్ ఇచ్చిన కొన్ని ఆదేశాలని వెనక్కి తీసుకుంటూ మెమో కూడా జారీ చేసినట్టు తెలిసింది. మరి వాటిని సరిచేసి మళ్ళీ ఫ్రెష్గా ఎన్నికల కమిషన్ నిబంధనలు ఏమని అవన్నీ అమలు చేయడానికి చర్యలు తీసుకోవడం చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ ఎన్నికల కేంద్ర కమిషనరు కోర్టుకి, హైకోర్టుకి తెలిపినట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనా ఈసారి ఓట్ల లెక్కింపు కొంచెం గందరగోళం కంటే స్ట్రిక్ట్గానే కొనసాగే అవకాశం ఉంది. అలాగే రాజకీయ పార్టీలు వైఖరి ఎలా ఉండబోతుంది, ఒకవేళ ఓటమి ఖర్చుల్లో ఉన్నప్పుడు ఎలాంటి అల్లర్లు జరుగుతాయి, ఎలాంటి గొడవలు జరిగే అవకాశం ఉంది, వీటిని ముందస్తుగానే గుర్తించడానికి పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటున్నారా, మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది మరి ఆల్రెడీ ఇప్పటికే పోలీసు బలగాలు మోహరించారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎవరు కూడా ఎలాంటి ర్యాలీలు కానీ ఎలాంటి ఊరేగింపులు కూడా పెడతానికి వీల్లేదని చెప్పి నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో చూస్తే ఖచ్చితంగా మరి రౌండ్కి ప్రతి అరగంటకి ఫలితాలు ఇస్తామంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఫలితాల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాజకీయ పార్టీలో ఆతృత ఉంది. మరి జూన్ 4న ఏం జరుగుతుందో చూద్దాం. మరి ఎంటీవీ సంవత్సరం పూర్తయిన సందర్భంగా యాజమాన్యం వారికి, ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్.